వైద్య ఆరోగ్య శిబిరాలు శాశ్వత నిర్మాణాలపై క్లబ్బులు దృష్టి పెట్టాలని డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ లయన్స్ క్లబ్ హాల్లో పూర్వపు జిల్లా గవర్నర్ లైన్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని 6 లయన్స్ క్లబ్ కాకినాడ, కాకినాడ సఖి, కాకినాడ స్టార్స్, కాకినాడ మనం, కాకినాడ గోల్డ్, లైన్ అండ్ క్లబ్ కాకినాడ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కార్యక్రమాలు ప్రస్తుత సమాజ అవసరాలకు అనుగుణంగా ఉండేటట్లు చేయాలని, ప్రత్యేకంగా సీజనల్ వ్యాధులను నివారించడానికి ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. శాశ్వత కట్టడాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ యూనిట్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కోరమండల్ సంస్థ ద్వారా సిఎస్ఆర్ చేయడం జరుగుతుందని, లయన్స్ క్లబ్ కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంది గనుక 2 సంస్థలు కలిసి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. నూతన అధ్యక్షులుగా లయన్స్ క్లబ్ కాకినాడ మోహ, కాకినాడ సఖికి కె సమాదేవి, కాకినాడ స్టార్స్ క్లబ్ కు ఎండి షర్మిల, కాకినాడ మనం క్లబ్ కు మధురవాణి, కాకినాడ గోల్డ్ క్లబ్ కు జక్క రవికుమార్, అన్నపూర్ణ కార్యవర్గం చేత డాక్టర్ బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. పూర్వపు జిల్లా గవర్నర్ మంజులూరి విశ్వేశ్వరరావు నూతన సభ్యుల చేత ప్రమాణం చేయించారు. పూర్వపు జిల్లా గవర్నర్ డాక్టర్ గోలిరాములు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నేడి శ్రీనివాసు నూతన కార్యవర్గానికి తమ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు వెంకటరమణ, దేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు. థాంక్యూ వెరీ మచ్ అమ్మా. మరి లయన్స్ క్లబ్ కాకినాడ 2023-24 సంవత్సరానికి ప్రెసిడెంట్ గా ఉన్న రామ్ సుబ్రహ్మణ్యం గారు వారి టీం లయన్స్ క్లబ్ కాకినాడ ఇప్పటికి స్థాపించి 60 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నారు. ఆ పిన్ చూశారు కదా, ఆ డిజైన్ చేసిన పిన్ కూడా ఆర్డర్ ఇస్తున్నారు. అది రిలీజ్ చేస్తాం 2-3 నెలల్లో. యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. మరి కింద సంవత్సరం ఏ యాక్టివిటీ చేశారో అన్ని కూడా రామ్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఇక్కడ ఉన్న కళజోట ప్రాజెక్టు, పర్మనెంట్ స్విమ్మింగ్ సెంటరు, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ ఏవైతే వాటితో పాటు మిగతా కార్యక్రమాలు కూడా అన్ని కూడా చేశారు. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అవ్వచ్చు, మెంబర్షిప్ గ్రోత్ అవ్వచ్చు, ఎంజేఎఫ్లు అవ్వచ్చు, అలాగే మరి మిగతా క్లబ్లు మేము స్పాన్సర్ చేసిన క్లబ్లు, లేటెస్ట్గా స్పాన్సర్ చేసిన గోల్డ్ క్లబ్ని కలుపుకొని వెళ్ళడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరి చేయడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ రామ్ సుబ్రహ్మణ్యం గారికి, వారి యొక్క కార్యవర్గానికి ప్రత్యేక మనం తప్పడం ద్వారా అభినందనలు తెలియజేయాలి. అలాగే లయన్స్ క్లబ్ కాకినాడ సఖి అద్భుతాలు జరుగుతాయంటే మనం ఎక్కడో అక్కడ నమ్మం, నిజంగా జరుగుతాయి. నేను క్రికెట్లో కూడా అంతే కదా, అద్భుతం కదా అది. నేను రాత్రి ఆ విజయం అందరి మనసులో చాలా ఉత్సాహం నింపింది. అలాంటి అద్భుతం సామాన్ అత్మాల్ గారు లయన్స్ క్లబ్ కాకినాడ సఖి నువ్వు నాగలక్ష్మి గారి తర్వాత ఒక ఊపు ఊపిన వాళ్ళు ఎవరంటే, మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు, నేను ఎవరు తప్పు చేయట్లేదు. ఊపు ఊపిన వాళ్ళు ఎవరంటే పద్మ తులసి గారు. దానికి వ్యక్తి ఉత్సాహంతో ఇంకా గట్టిగా ఊపిసారు క్లబ్ని. నెంబర్లు త్యాగం చేసిన రత్నమాల గారు. ప్రతి యాక్టివిటీ లయన్స్ క్లబ్ కాకినాడ కానీ ఎలాంటి కానీ ఇలాంటి సీనియర్ క్లబ్లు, మెంబర్షిప్ ఎక్కువ క్లబ్లతో పోటీ పడుతూ అది ఇదేని కాదు, అన్ని ఫీల్డ్ టచ్ చేస్తూ అందరికీ సేవ చేసిన లయన్స్ క్లబ్ కాకినాడ సఖి ప్రెసిడెంట్ రత్నమాల గారికి, వారి కార్యవర్గానికి మనం తప్పకుండా అభినందనలు తెలియజేయాలి. ఆవిడకి పెద్ద సెట్ క్లబ్ సభ్యులు, ఆ క్లబ్ మెంటర్ నాగలక్ష్మి గారు. ఈ తర్వాత ఆ క్లబ్కి నాలెడ్జబుల్ హీరోయిన్ కింద యాడ్ అయింది పద్మ తులసి గారు. నేను నిజంగా చాలా ఎడ్యుకేటెడ్, అందుకనే రీజన్ చైర్పర్సన్ కూడా ఇచ్చారు. కూర్చోండి అమ్మా. నెక్స్ట్ లయన్స్ క్లబ్ కాకినాడ మనం ప్రెసిడెంట్ సుజాత గారు. ఈ క్లబ్ని గైడ్ చేస్తూ నడిపిస్తున్నటువంటిది మధురవాణి గారు. మరి ఆవిడ ఆధ్వర్యంలో సుజాత గారు అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఫీల్డ్ ది హంగర్ కార్యక్రమాలు చేసి ఆ క్లబ్కు వన్నెలు ఇచ్చారు. ఆవిడకి కూడా వారి కార్యవర్గానికి కోసం అభివృద్ధి తెలియజేయాలి.